ఇవాల్టి అన్ని పత్రికల్లోనూ కూడా ప్రధానంగా వచ్చిన వార్త జస్టిస్ నరసింహారెడ్డిని తప్పించండి, విద్యుత్ అక్రమాలపై యథావిధిగా విచారణ, కమిషన్ చైర్మన్గా మరొకరిని నియమించండి, మీడియా ముందు అభిప్రాయాలు చెప్పారు, వ్యక్తి గౌరవానికి భంగం కలిగించే అవకాశం, వాంఛనీయం కాని పద్ధతిలో వ్యవహరించారు అంటూ నేపథ్యంలో జస్టిస్ నరసింహారెడ్డి రాజీనామా చేశారు. మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారంలో కేసీఆర్ వాదన గెలిచినట్ట, కేసీఆర్కు కాస్త ఊరట లభించినట్టేనా? అంటే కేసీఆర్ వాదన ఏంటో తెలిస్తే ఈ ప్రశ్న అసలు ఉత్పన్నమే కాదు సార్. కేసీఆర్ వాదన ఏంటి, తన అసలు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏంటి? ఆయన కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొన్నారు. ఆ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో అవకతవకలు జరిగాయి, అవినీతి జరిగింది అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణ పైన జస్టిస్ నరసింహారెడ్డి నాయకత్వంలో కమిషన్ వేశారు. అసలు ఈ కమిషన్ వేయడమే తప్పు, ఇది పొలిటికల్ వెండెట్టా, రాజకీయ కక్షతో చేస్తున్నారంటూ కేసీఆర్ హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు కేసీఆర్ పిటిషన్ తిరస్కరించింది. అప్పుడు కేసీఆర్ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సో సుప్రీంకోర్టు ఏమైనా పిటిషన్ కొట్టేసిందా? పిటిషన్ కొట్టేదే. అంటే కేసీఆర్ ప్రేయర్ ఏంటి, కోర్టు భాషలో చెప్పాలంటే ప్రేయర్ అంటారు. సో సుప్రీంకోర్టు కేసీఆర్ ప్రేయర్ ఏంటి? తన పైన అనవసరంగా రాజకీయ కక్షతో ఈ విచారణ కమిషన్ వేశారు. అందువల్ల విచారణ కమిషన్ని తొలగించండి అంటూ కేసీఆర్ వెళ్ళాడు. ప్రఖ్యాత లాయర్ ముకుల్ రోత్గి కేసీఆర్ తరఫున వాదనలు వినిపించాడు. సో ఆ కేసీఆర్ ఛాలెంజ్ చేసింది కమిషన్ ఏర్పాటు. సుప్రీంకోర్టు కమిషన్ ఏర్పాటును తప్పుపట్టలే. మీరు సుప్రీంకోర్టు అన్నది జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో మరొకరిని కమిషన్కు నియమించండి అని అడిగారు. దానికి అంగీకరించారు. నెక్స్ట్ సోమవారంలోగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త చైర్మన్ను నియమిస్తుంది. అదే కాకుండా ఇవాళ పత్రికల్లో వచ్చిన వార్త కూడా చూశాను. అది ఎక్కడైతే జస్టిస్ నరసింహారెడ్డి విచారణ ఆపాడో అక్కడి నుంచే మొదలుపెట్టాను నేను. జస్టిస్ నరసింహారెడ్డి తన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దాదాపు తన విచారణ పూర్తయింది, అసలు నివేదిక సమర్పించే దశలో సుప్రీంకోర్టులో కేసు పడిందని గుర్తించి తాను నివేదిక సమర్పించలేదు అని అన్నాడు. అంటే మరి ఈ విచారణే దాదాపు పూర్తయితే మరి కొత్తగా నియమించబడే చైర్మన్ ఏం చేస్తారు? సో అక్కడి నుంచి మొదలు పెడితే ఇక మళ్ళీ కొత్తగా విచారణ ఏమీ ఉండదు. మరి లేదు, అతను మళ్ళీ ఫ్రెష్గా విచారణ జరుపుతారో చూడాలి. కానీ ఫండమెంటల్గా కేసీఆర్ ఛాలెంజ్ చేసింది కమిషన్ ఏర్పాటును, విచారణ. దాన్ని ఏమీ సుప్రీంకోర్టు తప్పుపట్టలే. రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపద్దనలే, కక్ష సాధింపుతో చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అనలే. సో అందువల్ల ఫస్ట్ క్వశ్చన్ కేసీఆర్ అడిగిన ప్రేయర్ను సుప్రీంకోర్టు ఏమీ పరిగణలోకి తీసుకోలేదు. మరి చేసింది ఏంటి? ఎందుకు కమిషన్ చైర్మన్ను మార్చమని? కేసీఆర్ సుప్రీంకోర్టును అడిగింది కమిషన్ చైర్మన్ మార్చమని కాదు, అసలు విచారణే తప్పు, ఈ విచారణే జరగద్దని కదా. సో కమిషన్ చైర్మన్ మార్చమనేమి కేసీఆర్ కోరిక కాదు. సో కమిషన్ చైర్మన్ను మార్చడానికి కూడా జస్టిస్ నరసింహారెడ్డి ఇంటెగ్రిటీని ప్రశ్నించో లేదా ఆయన ఎలిజిబుల్ కాదు ఇలాంటి దానికి అని సుప్రీంకోర్టు ఏమీ అనలే. సుప్రీంకోర్టు ఒక ప్రొసీజరల్ ల్యాబ్స్ను ముందుకు పెట్టింది. జస్టిస్ నరసింహారెడ్డి విచారణ సమయంలో విలేకరుల సమావేశం పెట్టి మాట్లాడాడు. జస్టిస్ నరసింహారెడ్డి వివరణ ఏంటంటే అనేక రకాల ఊహాగానాలు వస్తున్న సమయంలో ఆ ఊహాగానాల్ని ఆపడానికి తాను క్లారిటీ ఇచ్చాను తప్ప తాను ఎక్కడ ఇష్యూలోని మెరిట్స్లోకి వెళ్ళలేదు అనేది జస్టిస్ నరసింహారెడ్డి వాదన. ఆయన తర్వాత కూడా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇచ్చిన వివరణ కూడా అది. సో ఎప్పుడైతే ఊహాగానాలు వెళ్ళాయో నేను కేసీఆర్కు నోటీస్ ఇచ్చాను అనే వివరాలు మాత్రమే చెప్పాను. అసలు విలేకరులతో మాట్లాడకుండా ఏ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఇంతవరకు జరిగిందని కూడా అడిగారు. సో అంటే బహుశా ఆయన సుప్రీంకోర్టు తీర్పుతో డిఫర్ అవుతున్నాడు, అయ్యే హక్కు కూడా ఆయనకుంది. కానీ సుప్రీంకోర్టు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీని హెడ్ చేస్తున్న వ్యక్తులు విలేకరులతో మాట్లాడదని అనలే. సో జస్టిస్ నరసింహారెడ్డి వివరణ ఏ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ విలేకరులతో మాట్లాడకుండా జరిగింది అన్నాడు. దాన్నేం సుప్రీంకోర్టు తప్పుపట్టలే, మీరే మీడియాతో మాట్లాడదని. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా అన్నది. లైవ్ లా ప్రఖ్యాత వెబ్సైట్ ఇది, లీగల్ అఫైర్స్. లైవ్ లాలో రిపోర్ట్ అయింది, నేను చదివి చెప్తున్నాను. సో అందులో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా అన్నది ఏంటంటే మడాలిటీస్ గురించి, అంటే విచారణ ప్రక్రియ, విచారణ ఎలా జరుగుతుంది, దీనిపై మాత్రమే
కమిషన్ ఆఫ్ ఎంక్వైరీని హెడ్ చేస్తున్న వ్యక్తి మాట్లాడితే అభ్యంతరం లేదు, మేము ఊరుకునేవాళ్ళం. కానీ ఈ హెస్ గాన్ ఇన్ టు ద మెరిట్స్ ఆఫ్ ద ఇష్యూ, అంటే ఆ మంచి చెడుల్లోకి వెళ్ళారు అని. అది విచారణ జరుగుతున్న ప్రక్రియలో అలా వెళ్ళడం అనేది, సో విచారణ నివేదిక పైన అనుమానాలకు కారణమవుతుంది అని. న్యాయం ఇవ్వడమే కాదు, న్యాయం ఇస్తున్నట్లు కనిపించాలన్నది న్యాయశాస్త్ర సూత్రం. అందువల్ల ప్రొసీజరల్ జస్టిస్ పాటించడమే కాదు, ప్రొసీజరల్ జస్టిస్ను పాటిస్తున్నాడు అని కమిషన్ ఆఫ్ ఎంక్వైరీపై వ్యక్తికి కూడా ఆయన ప్రవర్తన వ్యవహార శైలి కూడా ఉండాలి అన్నారు. అంటే సుప్రీంకోర్టు తప్పుబట్టింది. జస్టిస్ నరసింహారెడ్డి విలేకరుల సమావేశంలో ఈ విచారణకు సంబంధించిన వివరాలు మాట్లాడడం పైన, ఆ వివరాలు మెరిట్స్ ఆఫ్ ది ఇష్యూలోకి వెళ్ళాయి కనుక అలా ఆయన మాట్లాడడం అనేది సరైనది కాదు. అందువల్ల మీరు కొత్తగా చైర్మన్ నియమించండి అనేది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. అఫ్కోర్స్ జస్టిస్ నరసింహారెడ్డి మెరిట్స్ ఆఫ్ ద ఇష్యూలోకి నేను వెళ్ళలేదు అని ఆయన అంటున్నాడు. బట్ ఏదైనా అది సుప్రీంకోర్టు అభిప్రాయం కనుక సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని గౌరవిస్తూ, సుప్రీంకోర్టు ఆదేశము లేదు, జస్టిస్ నరసింహారెడ్డిని సుప్రీంకోర్టు ఏమి చర్యలు తీసుకోలేదు, ఆయనను ఏమి తొలగించమని ఆదేశాలు ఆయన పైన ఏం విధించలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ తరఫు లాయర్ అయిన అభిషేక్ సింగ్ మాన్వి మా క్లయింట్ను దగ్గర ఇన్స్ట్రక్షన్ తీసుకోవడానికి సమయం ఇవ్వండి అని అన్నారు. ఈలోగా జస్టిస్ నరసింహారెడ్డి నిర్ణయం తీసుకున్నాడు, తానే వైదొలుగుతున్నట్లుగా. అది ఆయన తరఫున లాయర్ సుప్రీంకోర్టుకు తెలియజేశాడు. దాంతో సుప్రీంకోర్టు జస్టిస్ నరసింహారెడ్డి విచారణ కమిషన్ చైర్మన్గా వైదొలుగుతున్నట్లు ఆ ఆర్డర్లో పొందుపరిచి కేసును క్లోజ్ చేసింది. అంటే అర్థం ఏంటి ఇక్కడ? జస్టిస్ కేసీఆర్ పైన అసలు విచారణ జరపద్దని సుప్రీంకోర్టు ఏమీ ఆదేశించలేదు, విచారణ జరపడం తప్పని సుప్రీంకోర్టు అనలేదు. ఇది కక్ష సాధింపు, కేసీఆర్పై విచారణ ఇందులో ఏమీ లేదు, అనవసరంగా విచారణ జరుపుతాం సుప్రీంకోర్టు అనలేదు. సుప్రీంకోర్టు ఆ ఇష్యూస్లోకి వెళ్ళలేదు. సుప్రీంకోర్టు కేవలం జస్టిస్ నరసింహారెడ్డి విలేకరుల సమావేశంలో మెరిట్స్ ఆఫ్ ద ఇష్యూలోకి వెళ్ళారనే అంశం పైన మాత్రమే తన అభిప్రాయాన్ని చెప్పింది. అందువల్ల కేసీఆర్కు ఊరట దొరికింది అనేది కరెక్ట్ కాదు. అయితే జస్టిస్ నరసింహారెడ్డి వ్యవహార సరళిని తప్పుపడుతూ కేసీఆర్ బహిరంగంగానే లేఖ రాశారు. సో అందువల్ల ఆ మేరకు జస్టిస్ నరసింహారెడ్డి పైన కేసీఆర్ వ్యక్తం చేసినటువంటి అబ్జెక్షన్స్కి ఒక రకంగా కోర్టులో రిలీఫ్ దొరికినట్లయింది. కానీ మొత్తం విచారణనే కేసీఆర్ ప్రశ్నిస్తున్నాడు, అక్కడ మాత్రం రిలీఫ్ దొరకలేదు.